నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. విస్తరాకుల్లో భోజనం ఇప్పటికీ చాలా మందికి ఎంతో ఇష్టం. ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మందికి తెలిసినా కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. కాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ను ఈ తరిమి కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. హెల్దీ లైఫ్ కోసం గ్రీన్ లీఫ్ను ప్రజలకు చేరువ చేయడంలో స్పెషల్ చిల్డ్రన్స్ను కూడా భాగస్వాములను చేశారు. విస్తరాకుల తయారీలో నైపుణ్యం సాధించేలా చేసి వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాదు, సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. ప్రస్తుతం స్వాతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వాతి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎంత గొప్ప పని చేస్తున్నందుకు. అందుకుగాను మీకు నేషనల్ అవార్డు కూడా ఈ మధ్యకాలం వచ్చింది అని విన్నాము. మరి దాని గురించి మీ అనుభవం ఎలా పంచుకుంటారు మాతో? థ్యాంక్ యూ సో మచ్. ఇది బహుజన సాహిత్య అకాడమీ అనేసి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలకి సహాయం చేసేవాళ్ళు, ఇట్లాంటి పిల్లలకి సహాయం చేసే వాళ్ళని వాళ్ళు గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నేషనల్ వైజ్ లెవెల్లో చేస్తారు. సో ఆ సందర్భంగా నాకు సేవారత్న నేషనల్ అవార్డు ఇచ్చారనమాట. ఇది న్యూఢిల్లీలో జనవరిలో తీసుకోవడం జరిగింది. సూపర్. సాధారణంగా ఒక మహిళ అనేది అందరికీ కూడా ఎట్లా అంటే ఏం చేస్తుంది ఇది అనే థాట్ నుంచి ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఉండటం అనేది గొప్ప విషయం. అందులోనూ మీరు స్పెషల్ చిల్డ్రన్ని ఎంచుకున్నారు. వాళ్ళకి విస్తరాకులను తయారు చేయటం నేర్పించటము, వాళ్ళతో జర్నీ చేయటము, ఇదంతా చాలా యూనిక్గా గొప్పగా అనిపిస్తుంది. చాలా అంటే మనసుకి హత్తుకునేలాగా కూడా ఉందన్నమాట. మీకు ఇటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? ఇంట్లో నుంచి కూడా ఏమన్నా మోటివేషన్ ఉందనుకోవాలా, లేకపోతే మీకు ఏదైనా సొంతంగా కలిగిందా? డెఫినెట్గా ఇంటి ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉందండి. ఇది 2013లో నేను స్టార్ట్ చేశాను. సో అప్పుడు చేసినప్పుడు ఒక 4 పిల్లలతోటే స్టార్ట్ చేశాను. అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అని ఎప్పుడు మా నాన్నగారు నాకు అంటా ఉండేవారు. మదర్ ఫాదర్ ఇద్దరు సపోర్ట్. ఫాదర్ 21 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. బట్ తను చెప్పిన మాటలు కొన్ని బాగా స్ట్రాంగ్గా నాకు ఉండిపోవడంతో ఆయన ప్రవర్తన, ఆయన సహాయం చేసే గుణం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. అది ఉండిపోయింది. అండ్ తర్వాత నాకంటూ ఒక సంస్థ పెట్టుకోవాలి అనేసి నేను అలా స్టార్ట్ అయింది అది. అండ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపలే నేను ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అండ్ మా హస్బెండ్ సపోర్ట్ కంప్లీట్గా ఉంది. తను ఒక ఐటీ ఫీల్డ్లో ఉంటారు, ఐటీ కంపెనీకి వర్క్ చేస్తారు. అండ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా అమ్మగారి మోరల్ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఉంది, ఇవాళ వారికి ఇంకా ఉంది. అండ్ నాకు ఒక 9 ఇయర్స్ పాప ఉంది, 4th క్లాస్ చదువుతుంది, తన పేరు నయన. సో అండ్ డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే ఎదుటి వాళ్ళకి ఈ రకంగా సహాయం చేయడం అనేది పాసిబుల్ కాదండి. సో దానికి నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ స్టార్ట్ ఎలా అయింది అని అంటే, ఇప్పుడు నేను 2013లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఇట్లాంటి సంస్థలు ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ అప్పుడు ఉన్న దీనికి వాళ్ళు ఇట్లాంటి పిల్లలు 18 ఏళ్ళు పెరిగిన పిల్లలకి వాళ్ళు దాటిన తర్వాత ఒక ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేది మాత్రం తల్లిదండ్రులకి ఎప్పుడో ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. ఎలా వీళ్ళకి మనము ఇవ్వాలి? సో ఆ టైంలో యూజువల్గా నేను చూసింది ఏంటంటే ఫినాయిల్ తయారు చేయించడం కానీ, వాషింగ్ పౌడర్ తయారు చేయించడం కానీ, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ చేయిస్తూ ఉండేవాళ్ళు. సో నేను ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని. ఇది కాకుండా ఇంకేమన్నా మనం సొసైటీకి ఇంకా ఇవ్వగలుగుతామా, కెమికల్ లేకుండా, లేకపోతే ప్లాస్టిక్ అనే బ్యాన్ చేస్తూ మనం ఇంకేదైనా చేయగలుగుతామా అనే దానిపైన కొంతవరకు రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు ఈ ఆకులు, విస్తరాకులు అనేది ఇది ఇప్పుడు మనం తయారు చేసింది 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్న ఇది. సో దాన్ని మనం ఎందుకు బయటికి తీయకూడదు? అండ్ దాన్ని అసలు ఎక్కడ దొరుకుతాయి మెషినరీ, అదంతా రీసెర్చ్ చేశాను. అండ్ లక్కీగా అన్నీ నాకు వర్కౌట్ అయ్యాయి. అదే టైంలో నాకు ఒక ఫౌండేషన్, వ్యాపారి ఫౌండేషన్ అనేసి ఒక మరాఠీ వాళ్ళ ఫౌండేషన్ అండి. వాళ్ళు ఇట్లాంటి జెన్యూన్గా చేసే సంస్థలకి వాళ్ళు సపోర్ట్ చేశారు. సో నన్ను అప్పటికే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి గమనించారు బాగా. చాలా వాళ్ళకి జెన్యూన్గా అనిపించి నాకు దగ్గర ఒక 2016లో ఒక 3 లక్షల రూపాయలు నాకు డొనేట్ చేయడం జరిగింది. ఆ వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా నేను ఈ మెషినరీ పైన పెట్టేసి అండ్ ఈ పిల్లలకి చేస్తూ నేను చూశాను వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది ట్రయల్ కూడా చేశాను. అండ్ వాళ్ళు
చేయగలుగుతారు, డెఫినెట్గా చేయగలుగుతారు. కొంత ఫిజికల్గా వాళ్ళు కొంచెం ఫిట్ అయి ఉండాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఫాలో అవుతుండాలి. ఖచ్చితంగా చేయగలుగుతారు. అండ్ మా పేరెంట్స్, స్కూల్లో ఉన్న పేరెంట్స్ కానీ, వస్తున్న డోనర్స్ కానీ వాళ్ళందరూ చూస్తూ చాలా మెచ్చుకొని మెల్లమెల్లగా మాకు ఆర్డర్స్ ఇవ్వడము, ఆ వచ్చిన ఆర్డర్స్, ఆ పేమెంట్స్ మేము మళ్ళీ పిల్లలు చేసినందుకు వాళ్ళకు ఒక స్టైపెండ్ లాగా ఇవ్వడము అనేది ఇట్లా స్టార్ట్ చేశాము. సో చాలా మంచి స్టార్ట్ డెఫినెట్గా. అంటే ఇటువంటి జర్నీలో వాళ్ళకి మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? అసలు ఎన్ని ఇయర్స్గా మీరు ఇటువంటి పిల్లలందరికీ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు స్పెషల్ చిల్డ్రన్స్కి? ఇప్పుడు ఈ విస్తరాకుల దాంట్లో మాత్రం నేను ఒక 7 ఏళ్ల నుంచి వీళ్ళకి కంప్లీట్గా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముందు నేను ట్రైన్ అయ్యాను, అసలు ఎలా చేయాలి, ఇందులో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే స్పెషల్ పిల్లలు కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా వాళ్ళకి పని ఇవ్వలేము. అండ్ అది మెషినరీ, హీట్, అక్కడ టెంపరేచర్ ఉంటుంది, హై డిగ్రీలో టెంపరేచర్ ఉంటుంది. సో వీళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను అది వాళ్ళని ట్రైన్ చేయాలనే దానిపైన ముందు నేను ట్రైన్ అయ్యి ఆ తర్వాత మా వర్కర్స్కి ట్రైన్ చేసి అప్పుడు మేము విందులోకి తీంచాం. అండ్ డెఫినెట్గా వీళ్ళు కూడా చేయగలుగుతారు అనేదే నాకు ప్రూఫ్ చేయాలని తల్లిదండ్రులు చాలా వరకు యాక్చువల్గా ఆశ్చర్యపోయారు. చేయగలుగుతారా మా పిల్లలు కూడా అనేసి. ఊరికనే షాప్లలో అది తీసి ఇక్కడ పెట్టడము లేదా ప్యాకింగ్లో కవర్లో ఇంతవరకే ఉండేది. కానీ చిన్న చిన్న పనులే చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు కూడా ఇంకొక చెయ్యొచ్చు, దాని ప్లేట్స్ కౌంట్ చేయడం కానీ, లేకపోతే ప్యాకింగ్ చేయడం కానీ, లేకపోతే దాన్ని సెగ్రిగేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు అనేది దీని ద్వారా లైవ్లో ప్రూవ్ చేసాం మేము. కానీ ఇక్కడ అందరికి వచ్చి ఒక ప్రశ్న ఏంటంటే మేడం, ఇలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు ఇక్కడ మనకి ఈ లోకల్ ఏరియా కాకుండా చాలా మారుమూల ప్రదేశాల్లో కూడా ఉంటారు, అవేర్నెస్ కూడా ఉండని తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు అనమాట. అసలు వాళ్ళలో కూడా ఇటువంటి టాలెంట్ ఉంటుందని, అసలు వాళ్ళలో ఎటువంటి టాలెంట్ ఉంది, ఎలా గుర్తించవచ్చు, వాటిని మనం బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడు మామూలుగా అంటారు ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అనేసి. అది మనము ప్రయత్నించాలి, వాళ్ళని గమనించాలి. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్. చూడాలి తను ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సపోజ్ డ్రాయింగ్ వేయడం ఇష్టం ఆ పిల్లోడికి, మనం దాన్ని గమనించాలి. ఎంతవరకు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అంటే దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అదే పరంగా మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. స్పెషల్ పిల్లలు వచ్చి ఆటిజం పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి మ్యూజిక్ అంటే చాలా నచ్చుతుంది. కొంతమందికి వాయిస్, బ్యూటిఫుల్ వాయిస్ దే ఆర్ బ్లెస్డ్ విత్. సో అట్లాంటి వాళ్ళని కూడా మనం ఇంకొంత బెటర్ ట్రైనింగ్ ఇచ్చి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపికతోటి, ప్రేమతోటి వాళ్ళకి చెప్తే డెఫినెట్గా బయటికి తీసుకురావచ్చు. అదే పరంగా మేము ఇక్కడ చేస్తున్న, మీరు యాజ్ అ టాలెంట్ గురించి మాట్లాడారు కాబట్టి, మా స్కూల్లోనే చాలామంది పిల్లలు మ్యూజిక్ థెరపీ ఇప్పిస్తాం మేము. వాళ్ళు దాంట్లో చాలా బాగా ట్రైన్ అవుతున్నారు. ఎప్పుడన్నా ఈవెంట్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మా పిల్లల్ని రమ్మని చెప్తారు. సో చిన్న ఆర్కెస్ట్రా లాగా వాళ్ళకి చెప్పి అందరూ క్లాప్స్ కొడుతున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆనందం, యూనో ఇట్స్ కౌంట్లెస్. సో మనము అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళలో ఉన్న ఈ చిన్న చిన్న టాలెంట్స్ బయటికి తీసుకురావడం అనేది. మీ జర్నీ అనేది ఎలా సాగుతుంది మ్యామ్? ఇదంతా కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ స్కిల్స్ అన్నీ కూడా మీరు ఎలా నేర్పిస్తారు? ఇప్పటి వరకు వాళ్ళకి విస్తరాకులు తయారీ చేయడం, వీటి వల్ల వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి వచ్చింది వాళ్ళ లైఫ్లో అనేది మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మా స్కూల్ టైమింగ్స్, ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అంతా మా స్కూల్ ఉన్న టైమింగ్లోనే నేర్పిస్తాం. మార్నింగ్ 10 నుంచి 3 వరకు స్కూల్ ఉంటుందండి. సో ఇందులోనే 18 years అండ్ అబవ్ ఉన్న పిల్లలకి, దానికన్నా తక్కువ ఏజ్ పిల్లలు 3 ఏళ్ల నుంచి కూడా తీసుకుంటాము. ఆ పిల్లలకి వాళ్ళకి బిహేవియర్ ట్రైనింగ్స్ కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే చదువు గురించి కానీ, అండ్ వాళ్ళ ఆక్యుపేషనల్ థెరపీ, వాళ్ళ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, వాళ్ళ రోజువారీ పనులు ఎలా చేసుకోవాలి, డైలీ లివింగ్ యాక్టివిటీస్ అంట, ఇవన్నీ చెప్తాం. బట్ ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడతారనే క్వశ్చన్ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. సో మేము ఆ కాన్సెప్ట్ తీసుకొని స్కూల్లో ఉన్న టైమింగ్లోనే ఆ డైలీ లివింగ్ యాక్టివిటీస్లో అదొక భాగంగా ఇది ఈ ట్రైనింగ్ కూడా మేము ఇంక్లూడ్ చేసాం. అండ్ రోజు వాళ్ళు కూర్చొని రోజుకి ఒక 2 hours 3 hours వాళ్ళకి టైం అంటూ వాళ్ళకి స్పేర్ చేసి ట్రైన్ చేస్తూ అయిపోయిన తర్వాత మళ్ళీ రోజుకి ఎంత చేశారు పని అనేది వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు ఆ రోజు చెప్తారనమాట. మేడం మేము ఇవాళ నేర్చుకున్నాం. అలా వాళ్ళు కంప్లీట్ మంత్లో మీరు ఎన్ని ప్లేట్స్ చేయగలిగారు, లేకపోతే ఎంత పని నేర్చుకున్నాము. ఆ తర్వాత ఒకవేళ మా స్కూల్ నుంచి బయటికి వెళ్ళినా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు.
ఆ కాన్సెప్ట్ తోటే మేము ఇది చేస్తున్నాం. ఇన్ని ఇయర్స్గా మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఒక పర్టికులర్ ఒక విస్తరాకు తయారు చేశారు. అందులో పర్ డే వాళ్ళు ఇంతకుముందు చేయగలిగిన దానికన్నా కొన్ని ఎక్కువ తయారు చేయటము, మంత్లీ మీరు అన్నట్టుగానే ఎక్కువగా తయారు చేయటం, ఇవి చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండేది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన థింగ్స్, భావాలు ఏమన్నా ఉన్నాయా? ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మాకు వచ్చిన కొన్ని ఫీడ్బ్యాక్ మాత్రం ఏమంటారంటే, అంతకుముందు వాళ్ళకి కొంతమంది పిల్లలకి ఫిట్స్ ఉన్నాయండి. సో రెగ్యులర్గా వచ్చే రోజులో ఒక 5 సార్లు 10 సార్లు అట్లా వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే ఏదైనా మన పని ఇచ్చి అందులో కాన్సన్ట్రేట్ చేయించినప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నందుకు ఇవి కూడా తగ్గిపోతున్నాయి. అంటే వాళ్ళు మైండ్ అంతా వాళ్ళు ఇందులో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ ఫిట్స్ అనేది రావడం తక్కువైంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది పెరిగాయి. అది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళని ఒక పనిలో, వాళ్ళకి నచ్చిన పనిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఎంజాయ్ చేస్తూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పరంగా మేము చాలా మంచి పని చేస్తున్నామని అనుకుంటున్నాం. అవును, నిజంగానే మేడం. వాళ్ళు తయారు చేసిన ప్లేట్లలో ఒక రోజులో వాళ్ళు సాధారణంగా యావరేజ్గా ఎన్ని ప్లేట్లు ఇలా తయారు చేయగలుగుతారు విస్తరా? మామూలుగా అయితే గంటకి 1200 ప్లేట్లు కొట్టచ్చండి. ఒక మామూలు వాళ్ళైతే గంటకి 1200 ప్లేట్లు, 1200. ఈ పిల్లలు మనం వచ్చేసి కొంచెం ఫిజికల్గా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా అర్థమయ్యి ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని కూడా తీసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళైతే దానిలో సగం కొట్టగలుగుతారు డెఫినెట్గా. అది కూడా చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకరోజు మేము ఇలానే అసలు ఎంతవరకు కొట్టగలుగుతామని చూస్తే ఈజీగా ఒక 600 వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. చాలా చాలా గ్రేట్. అదేమి తక్కువ నెంబర్ కాదు, డెఫినెట్గా కాదండి, డెఫినెట్గా. వాళ్ళకి ట్రైన్ చేయటం వల్ల ఎటువంటి ప్రోగ్రెస్ వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? ప్రోగ్రెస్ అంటే వీళ్ళకి ఒక ఉపాధి అండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అండ్ మేము కూడా సంపాదించగలుగుతాము అనే భరోసా ఇస్తున్నాము. అండ్ వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. సో అండ్ ఇంకా ఇదే పేరెంట్స్ ముఖ్యంగా ఏం చేయగలుగుతారనే దానిపైనే ఇది మేజర్గా అక్కడ ఉండే ప్రోగ్రెస్ అదేనండి. వాళ్ళకి నిజానికి మేము అబ్నార్మల్ అని అన్నా, స్పెషల్ చిల్డ్రన్ అన్నా వాళ్ళు తీసుకోలేరు కదా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు తీసుకోలేరు కదా, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు? డెఫినెట్గా ఛాలెంజింగ్ వర్క్ అండి. వాళ్ళు జాయిన్ అయినప్పుడు వచ్చిన సిట్యువేషన్ కానీ, అండ్ తర్వాత ఒక 3 months 6 months తర్వాత మేము ఇచ్చిన ట్రైనింగ్ తర్వాత ఉన్న చేంజెస్ కానీ, అసలు చాలా వి డోంట్ సే దట్ వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు లేదా వేరే పిల్లల్లాగా డెఫినెట్లీ నార్మల్ స్కూల్కి కూడా వెళ్ళగలిగే సిట్యువేషన్కి రాగలుగుతారు. అలా మేము పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. సో ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ ఏదైనా కానీ ఫస్ట్ థింగ్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలండి. ఇంటి నుంచి రావాలి యాక్సెప్టెన్స్. తర్వాత సొసైటీ, బయటకు వచ్చినప్పుడు బయట సొసైటీ వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత స్కూల్లో ఇచ్చే ట్రైనింగ్, ఆ డెవలప్మెంట్ ఏంటి, ప్రతిరోజు ఒక పిల్లలు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు వాళ్ళు ఆక్యుపై ఉంటున్నారు. ఈ ఫోన్లు చూడడం కానీ ఇవన్నీ ఏమీ ఉండవు, అండ్ దే ఆర్ ఆక్యుపైడ్ కాదు. సో ఇక్కడికి వచ్చాక ఏంటి, ప్రతి 30 minutesకి మాకు యాక్టివిటీ మారుస్తాం. సో వాళ్ళని మెంటల్గా వాళ్ళని ఒక యాక్టివిటీలో బిజీ పెట్టేస్తాం. ఒక 30 minutes అవ్వగానే మళ్ళీ యాక్టివిటీ చేంజ్ అవుతుంది. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటి, ఏదన్నా పని కంటిన్యూస్గా చేస్తుంటే వాళ్ళకి కొంచెం చిరాకు కానీ కోపం కానీ మొనాటనస్గా ఉంటుంది వర్క్. అలా కాకుండా ఆ మార్పు అనేది చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఈవెన్ అందుకనే నేను ఎక్కువ టైం దీనిపైన కూడా స్పెండ్ చేయకుండా వాళ్ళకి ఒక్కొక్క యాక్టివిటీ, ఇప్పుడు మ్యూజిక్ థెరపీ ఒక 1 hour, ఆ తర్వాత మళ్ళీ విస్తరాకులు, మళ్ళీ దెన్ ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ రాయిపించడం. దీనివల్ల వాళ్ళకి బోర్ కొట్టదు, ఎట్ ద సేమ్ టైం మల్టీ టాస్క్ వాళ్ళు కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తుంటారు అనేది. అసలు కొంతమంది బయట నుంచి వచ్చేసి అన్నారు, మీరు ఇచ్చే కరికులం కానీ మీరు ఇచ్చే ప్రోగ్రామింగ్ నార్మల్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది పిల్లలు డెవలప్. ఎందుకంటే నార్మల్ స్కూల్స్లలో ఏంటి, ప్రతిది చదువుకోవడం ఒకటి కాన్సెప్ట్ అనేది వెళ్ళిపోతుంది, చదువు లేదంటే స్పోర్ట్స్, ఈ 2 తప్ప వేరే ఉండేది తక్కువ. సో మనం ప్రతి దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఇట్లాంటి అన్ని అరగంటకి మనం యాక్టివిటీస్ మారుస్తున్నప్పుడు వాళ్ళలో ఏది ఇష్టమో అనేది మనకు బయటపడుతుంటుంది. ఓకే, తను స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దెన్ మా స్పెషల్ ఫ్రెండ్స్ ద్వారా స్పోర్ట్స్ అని అంటే స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది ఉంటుంది. సో వాళ్ళని స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి పంపించడం కానీ, తర్వాత వేరే కొన్ని సంస్థలు ముందుకు వస్తాయి, పెయింటింగ్ కాంపిటీషన్స్ అని, డ్రాయింగ్, డాన్స్ కాంపిటీషన్స్, అండ్ డౌన్ సిండ్రోమ్ వాళ్ళు ఫ్యాషన్ షోస్ చేస్తుంటారు, వాటికి పంపిస్తుంటాము.
అండ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మా పిల్లలు నార్మల్గా చదువుకోలేకపోతున్నారు, స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, కానీ వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. బట్ దీంట్లో మేము ఎట్లా డెవలప్ చేయొచ్చు? సో అక్కడ మేము ఓపెన్ స్కూల్ అనేది ఒక 4 years నుంచి మేము దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మా పిల్లలు ఇప్పుడు 5th క్లాస్లో ఉన్న పిల్లలు ఉన్నారు. ప్రైమరీ లెవెల్ నుంచి ఇప్పుడు 5th క్లాస్ వరకు వాళ్ళు వచ్చారు. సో ఆ రకంగా మేము స్కూల్లోనే ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సర్టిఫికెట్స్ ఇప్పిస్తున్నాం. గ్రేట్. సో ఇవన్నీ తయారు చేయడానికి మీరు ఈ రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవంతా మీకు రెగ్యులర్గా ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇది వచ్చేసి మీరు ఇందాక పాయింట్ అన్నట్టు సొసైటీకి ఇవ్వాలి అనే దీంతో ప్లాస్టిక్ బ్యాన్ అనే కాన్సెప్ట్ తోటే వచ్చిందండి. సో ఆ ప్లాస్టిక్ వద్దు, మనం బయట చూస్తున్న ప్లాస్టిక్ ప్లేట్స్, ఆ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ తోటి వచ్చే ప్లేట్స్ ఉంటాయి. దానివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నెగిటివ్ సొసైటీ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది. అసలు మీరు ఇప్పుడు హాస్పిటల్స్లో చూస్తే, క్యాన్సర్ హాస్పిటల్స్లో అంతకుముందు అసలు చాలా తక్కువ మంది ఉండే పేషెంట్స్ ఇవాళ రోజున చంటి పిల్లల నుంచి క్యాన్సర్ పేషెంట్లనే పెరిగిపోతుంది. అది మేజర్గా వచ్చేసి ప్లాస్టిక్ అనేది ఇండైరెక్ట్గా మనకు కనిపించని ఇంపాక్ట్ పడుతుంది ప్రతి ఒక్కరి మీద. సో మనము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఫుడ్ లంచ్ కానీ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం ఒక దాని ప్లేట్ పైన 1000 రూపాయలు పెట్టి ఫుడ్ తింటాం, కానీ దేంట్లో తింటున్నాం అనేది చూడం. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 1000 రూపాయలకి ఫుడ్ పెట్టినప్పుడు ఒక 10 రూపాయలు ఆ ప్లేట్ పైన పెట్టడానికి చూడండి. ఇది కేటరింగ్ వాళ్ళు కానీ లేకపోతే బయట ఏ బిజినెస్ వాళ్ళైనా కానీ ఫస్ట్ ఆలోచించాల్సిన పాయింట్. అండ్ ఈ ప్లేట్స్ మేము ఇప్పుడు బయటికి సూపర్ మార్కెట్స్కి అండ్ మ్యారేజెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అవేర్నెస్ చాలా పెరిగిందండి ముందుతో చూసుకుంటే. ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం చదువుకొని ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు దీనిపైన మాత్రం చాలా పాజిటివ్గా మాకు రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి మేము ప్రొక్యూర్మెంట్ అంతా ఇప్పుడు ఈ యూజ్ చేసే ఆకు అడ్డాక్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ బార్డర్స్లో ఉండే ఫారెస్ట్ నుంచి మాకు వస్తుంటాయి. సో ఈ విస్తరాకు ప్లేట్ మేము ఒక్కటే తయారు చేయడం, ఇది ఒక 7 చేతులు మారితే మా దగ్గరికి ఆకు తయారయ్యి ఇక్కడ మా దగ్గరకు వస్తుంది అది. సో మేము ప్లేట్ ఒకటి అమ్ముతున్నాము అని అంటే ఈ మధ్యలో చాలా మందికి ఉపాధి కలిగిస్తున్నాం, నాట్ జస్ట్ స్పెషల్ కిడ్స్. ఇది మా స్పెషల్ ఫ్రెండ్స్ ద్వారా స్పెషల్ కిడ్స్కి ఇస్తుంది ఇది. బట్ దీనికన్నా ముందు ట్రైబల్స్, ఆ ఫారెస్ట్లలో ఉండే ట్రైబల్స్ వాళ్ళు ఆకు తెంపి దాన్ని కుట్టేసి దానికి ప్రాసెస్ ఉంటుంది, అదంతా చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొని వస్తాం. సో అండ్ కింద వాడే షీట్ కూడా ప్రాపర్గా బుఫే ప్లేట్కి వాడచ్చు. కింద హార్డ్ కార్డ్బోర్డ్ పట్టుకొని బుఫే ప్లేట్ లాగా తినచ్చు. అందులోనే సైజెస్ ఉంటాయి, బౌల్స్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలతో అవన్నీ సైజెస్ మన ఇక్కడ జరుగుతుంటది, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ. ఈ అన్ని ప్లేట్ సైజెస్, బౌల్స్ అన్ని సైజెస్ చేస్తాం అన్నమాట. సో వీటిని కంప్లీట్గా మన పిల్లలకి ఎలా మీరు ట్రైన్ చేస్తారు, ఎలా నేర్పిస్తారు, ఆ ప్రాసెస్ అంతా ఎలా? ఆ మెషినరీ ఉంటుందండి. ఆ మెషినరీలో మనం సర్టెన్ డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేస్తాము. అది చేసే ముందట పిల్లలతోటి చేయించే పని ఏంటంటే ఆకు షీట్ ఉంటుంది, దాన్ని ప్రాపర్గా సెట్ చేయడం అనేది ఉంటుంది. సో అదంతా ఫస్ట్ ఆకు రాగానే ప్రాపర్ మంచి ఆకు అంతా, ఎందుకంటే క్వాలిటీ పైన చాలా ఇది చూపిస్తాం మేము. ఎందుకంటే ఇచ్చేటప్పుడు ఏ ఇది లేకుండా నీట్గా ఉండాలి. ఆకు మళ్ళీ వాష్ చేసి మళ్ళీ అవన్నీ ఇది క్లీన్ అయ్యాకనే ఆకు పేపర్ అనేది వీళ్ళు పిల్లలు చేస్తారు. చేసేసిన తర్వాత మెషిన్ దగ్గర వేరే వర్కర్స్ ఉంటారు, దాంట్లో అది ప్రెస్ అవుతుంది సర్టెన్ డిగ్రీస్లో, అదొక షేప్కి తీసుకొస్తుంది. అంతకుముందు ఒకప్పుడు విస్తరాకు ఏంటి ఓన్లీ ఆకు ఒక్కటే పెట్టేవాళ్ళు, ఆకు పెట్టేసి కింద కూర్చొని బంతి భోజనంలో తినేవారు. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక షేప్ ఇవ్వాలి, ఎందుకంటే అది సాంబార్ పూసిన ఇంకేదన్నా కానీ కప్స్, సో నీట్ లుక్ అనేది లుక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి చాలా మంది క్రౌడ్ ఉన్నా ఎస్, సో ఆ పరంగా కూడా ఉండాలి అనేసి ఇప్పుడు పార్టీషన్ ప్లేట్స్ కూడా వస్తుంటాయి దాంట్లోనే. సో కర్రీస్కి దానికి సో సెపరేట్ బౌల్ సైజెస్ తో అట్లా ఇస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత కొట్టిన తర్వాత ఆ మెషిన్లో ప్రెస్ చేస్తారు, ఆ షేప్ ఆ ప్లేట్లో నీట్గా బయటకు వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత ఆకు పేపర్ ఉంటుంది, అది కూడా సెపరేట్ చేయాలి మనం. అది ప్రాసెస్ ఎప్పటికప్పుడు నీట్ చేసేసుకుంటా ఉండాలి. ఇదేంటంటే ఆకు మళ్ళీ తీసేస్తే మళ్ళీ బయోడిగ్రేడబుల్, మళ్ళీ మనము
ఈవెన్ భూమిలో వేసేసినా అది తీసుకుంటుంది. ద సేమ్ మనం అదే అంటున్నాం, ప్లాస్టిక్ అది తీసుకోదు. ప్లాస్టిక్ ప్లేట్ కట్ చేసినప్పుడు అదంతా మళ్ళీ అక్కడే కొన్ని వందల సంవత్సరాలైనా ఆ ప్లాస్టిక్ అందులోనే ఉంటుంది, ఆ మట్టిలోనే ఉండిపోతుంది. దానివల్ల కాలుష్యం ఇవన్నీ పెరుగుతుంటాయి. సో ఎప్పటికప్పుడు ఆ ఆకు కాల్చేయడం కానీ లేకపోతే భూమిలో వేసేస్తే మళ్ళీ అది ఎరువు అవుతుంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ మదర్ నేచర్ లాగా అయిపోతుంది. సో ఒక రకంగా చూసుకుంటే మీరు గ్రీన్ రెవల్యూషన్కి కంకణం కట్టుకున్నారు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలి, ఈ టెక్నాలజీ పరిగెడుతున్న ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మీరు ఇంత సీరియస్గా స్ట్రాంగ్గా దీనికి స్టాండ్ అవ్వటానికి రీజన్ ఏంటి, అండ్ మీరు ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా అండి, ఇది ఒక రెవల్యూషన్ లాగానే తీసుకున్నాను. ఎందుకంటే నేను 2017లో ఇది స్టార్ట్ చేశాను. చేసిన దగ్గర నుంచి నా తర్వాత చాలా మంది స్టార్ట్ చేశారు కానీ నిలబడలేకపోయారు. సో స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఉండటం అనేది గొప్ప విషయం. యా, అది అట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడు దాకా మేము దాదాపు ఒక 4.5 లక్షలు ప్లేట్లు సేల్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బయటికి రావాలండి, ఇంకా ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉండాలి, వస్తుంది. నాకు ఐ బిలీవ్ ఇన్ అవర్ గవర్నమెంట్ డెసిషన్ అండి. సూన్ అది రాబోతుంది. వచ్చినప్పుడు జనాలు ఏదైతే చూస్తుంటారో ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ పైననే ఉంటారు. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు మనకి చాలా స్టోర్స్ ఉన్నాయి బయట, నేచర్కి న్యాచురల్గా ఉండాలి ప్రోడక్ట్స్ అనే దానిపైన చాలామందికి అవేర్నెస్ అని పెరిగింది చాలా. బట్ అది ప్లేట్స్ పైన కొంచెం తక్కువ ఉంది అని అనిపించింది. బట్ అది ఎక్కువ కావాలండి. అది దానివల్ల ఒక బిలో పవర్టీ లైన్ వాళ్ళు పెరుగుతారు, మాలాంటి స్కూల్లో ఉన్న స్పెషల్ కిడ్స్కి ఒక మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అండ్ ఇది ఇంకా ఎక్కువ బ్రాంచెస్ రావాలి, దీంట్లో ఎక్కువ ప్లాంట్స్, స్మాల్ స్కేల్ యూనిట్స్, ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ద్వారా మనకి చాలా లోన్స్ కూడా వస్తాయి. సో వేరే నార్మల్ ఇది కూడా సొసైటీలో ఇది అవేర్నెస్ పెరిగి చాలా మెషినరీస్ ఇట్లాంటివి పెరగాలి అండ్ మనం అది బయటికి తీసుకెళ్ళాలి. సో క్లియర్గా అందరికీ స్ట్రాంగ్గా అర్థం అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? ఈ విస్తరాకుల్లో తింటే వచ్చే ఉపయోగాలు ఎలా ఉంటాయి, ప్లాస్టిక్లో తినటం వల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి అంటారు? ఇది వచ్చేసి మనకి ఆకులల్లో ఇప్పుడు వాడుతున్నాయి 2 టైప్ ఆకులండి. మీరు ఇందాక అన్నట్టుగా ప్లాంటేషన్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ బికాజ్ మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలంగాణలో దొరికే ఆకు మోదుగాకు అంటారు. ఓకే, అది కూడా అంటే ఒకప్పుడు ఇప్పుడు మనం వెళ్తే తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూల ప్లేసెస్లో పల్లెటూర్లలో వాళ్ళు ఊరికనే ఇంట్లో కూర్చొని కుడతా ఉంటారు. అది చాలా పెద్ద ఉపాధి అండి. వాళ్ళకి ఏం చేయక్కర్లేదు, వాళ్ళు అక్కడ ఉన్న ఆకు తీసుకొచ్చి వాళ్ళు కూర్చొని దాన్ని తోరణాలు కట్టేసి దాని ఒక ప్రాసెస్ తీసుకొచ్చి అర్బన్ కానీ రూరల్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే మోదుగాకులో ఉండే ఉపయోగాలు ఏంటంటే అడ్డాకు వచ్చేసి మనకు ఆంధ్ర సైడ్, ఒరిస్సా బార్డర్స్ అక్కడి నుంచి మనకు వస్తుంటుంది. అదేంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆకు అది చూడ్డానికి చాలా గ్రీన్గా బాగా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి చాలామంది దానికి వెళ్తుంటారు. మెడికల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి ఈ ఆకులు. మనం వేడివేడి అన్నము ఆ ప్లేట్లో వేయగానే దాంట్లోంచి వచ్చే రసాయనాలు ఉంటాయి. సో ఆ మెడికల్ బెనిఫిట్స్ తోటి ఉండేది. ఇప్పుడు మనకి సింపుల్, మీరు డిఫరెన్స్ అడిగారు, ప్లాస్టిక్ ప్లేట్లో వేసినప్పుడు ఏంటంటే మనకు కంటికి కనిపించని ఒక మైక్రాన్ లేయర్ ఉంటుంది దానిపైన. ఆ ఇమ్మీడియట్గా వేడన్నం వేయగానే అది మొత్తం గుంజేసుకుంటుంది ఫస్ట్. సో అది మనకు కనిపించదు. అవి తిన్నప్పుడు అది తీసేసుకొని ఆబ్వియస్లీ దట్ హెల్త్ ఇష్యూస్ రావడము, ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడము. ఆకులల్లో తిన్నప్పుడు ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఒకప్పుడు పాత ఒక సేయింగ్ ఉంది, సంవత్సరానికి ఒకసారన్నా మోదుగాకులో తినాలి అని అంటారు. ఇక్కడ ఈ తెలంగాణలో అనేవాళ్ళు ఆ మాట పెద్దవాళ్ళు. సో సేమ్ థింగ్, ఆకు అనేది అది నేచర్ నుంచి వచ్చింది, అది ఎవరో తయారు చేసింది కాదు, ఏం చేసింది. సో దాన్ని మనం రెగ్యులర్ యూసేజ్కి వాడుకుంటా ఉంటే అది మన హెల్త్కి మంచిది. ప్లస్ మనము ఈ ప్లాస్టిక్ అనేది వాడకం అనేది తక్కువ అయిపోతుంటుంది. కానీ ఈ విస్తరాకులు ఇవి తయారు చేయటం వల్ల ఎలా స్థిరపడతాము, దీనివల్ల ఎక్కువగా ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, మార్కెట్లో ఏం డిమాండ్ ఉంటుంది అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. అండ్ నిజంగానే అటు పిల్లలకి కానీ ఇది నేర్చుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు మనం డిఫరెన్స్ చూస్తున్నారండి. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ప్లేట్ బయట ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని చూసుకుంటే ప్లాస్టిక్ ప్లేట్ కొనడానికి ఒక ప్యాకెట్ మేబీ మీకు ఒక 70 రూపాయలకి 80 రూపాయలకి దొరుకుతుంది. ఇదే ప్యాకెట్ మీరు బయట తీసుకుంటే ప్రాబ్లమ్ ఒక 200 వరకు ఉంటుంది. దీనికన్నా డబుల్ ప్రైస్ ఉంటుంది యాక్చువల్గా. అది ఎందుకు అని అంటే దీని ఎక్కువ
చెయ్యట్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనకి నేచురల్ ప్రోడక్ట్ లాగా. అండ్ దానికి ఏంటంటే ఆకు మనకు మా దగ్గరకు వచ్చేటప్పటికి దాని వాల్యూ పెరుగుతుంది. అదే మేము ఎక్కువ బల్క్ లో తీసుకుంటే దాని ప్రైజింగ్ అనేది తక్కువ అవుతుంది. అలా ఎక్కువ మంది వచ్చినప్పటికీ వీళ్ళకి యూనో సూపర్ మార్కెట్స్కి కానీ మామూలు చిన్న చిన్న జనరల్ స్టోర్స్కి వారికి రీచ్ అవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ ప్రైజింగ్ తక్కువ ఉన్నప్పుడు దాని డిమాండ్ పెరుగుతుంది. సో దానిపైన కొంచెం వర్క్ చేసుకుంటే కనుక మనకి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనము వాళ్ళకు కూడా ఈజీగా తీసుకోగలిగే దీనిలోకి రావాలి, స్టేజ్లోకి రావాలి. అది రైట్. సో మీతో పాటు ఎంతమంది టీం పనిచేస్తారు వాళ్ళతో పాటు ట్రైన్ చేయడానికి కానీ వాళ్ళకన్నీ నేర్పించడానికి ఇవన్నీ? ఇప్పుడు నా దగ్గర అంటే నార్మల్ వాళ్ళు లేడీస్ ఉంటారండి, ఫ్రమ్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు అక్కడి నుంచి కొంతమంది ఏరియాస్ నుంచి స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చి వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఒక 5 లేడీస్ ఉన్నారు. అండ్ మా టీచర్స్ ఉంటారు, ద స్ట్రెంత్ ఆఫ్ ఒక 14 టీచర్స్ ఉన్నారు. అండ్ ఈ పిల్లల్ని నాకు 18 years అబవ్ పిల్లలు ఒక 25 kids వరకు ఉన్నారు. నా మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 70 మంది పిల్లల వరకు ఉంటారు. దాంట్లోంచి ఒక 25 kidsలోంచి మళ్ళీ కొంత ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేయగలిగే వాళ్ళు ఉంటారో అందులోంచి మళ్ళీ కొంతమంది పిల్లల్ని వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక శాలరీ తీసుకున్నాము, చాలా సంతోషపడతారు శాలరీ. సో మరి పిల్లలు ఎవరన్నా సరే వాళ్ళ ఫీలింగ్ ఏమన్నా మాటల ద్వారా మీకు ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా ఐ థింక్ ఆ రకంగా ప్రతిరోజు ఉంటుంది నాకు ఆ సంతోషం. వాళ్ళు వచ్చి ఒక హగ్ ఇస్తారు, కూర్చొని అన్నం తిన్నారా, లేకపోతే నీ డ్రెస్ బాగుంది, లేదా ప్లేట్ ఏదైనా తయారు చేయగానే ఇది నేను చేశాను అని స్పీచ్ లేకపోయినా వచ్చి చూపిస్తుంటారు. సో అట్లాంటి ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐ గెట్ ఎమోషనల్ అట్లా చూసుకుంటే. నా పిల్లలే నాకు స్ట్రెంగ్త్. అండ్ ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి స్టార్ట్ చేసి, అండ్ ఇంకా చాలా సంవత్సరాలు కావాలి. అండ్ మోర్ దెన్ దట్ నాకు ఎక్కువ మంది ఇంకా పిల్లలకి ఉపాధి కలిగించాలని చాలా ఉంది. సో దీని ద్వారా నాకు ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా ఇట్లాంటి స్టార్ట్ చేస్తూ సొసైటీకి సపోర్ట్ చేయాలి. అండ్ వీళ్ళు కూడా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అదే నా. మీరు ప్రతిరోజు వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి కదా, ఎప్పుడు ఏదన్నా మంచి సందర్భం ఉందా? నాకు మోటివేట్ అయ్యి వస్తున్న వాళ్ళు ఎట్లా అంటే పిల్లల కన్నా మేజర్గా టీచర్స్ అండి. ఇది చూసి మా వర్క్ చూసి చాలామంది టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఈ పిల్లలకి ట్రైన్ చేయాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ చేసి ఆ స్టడీస్ చేసి ఇప్పుడు నా స్కూల్లో టీచర్స్గా చేసి మా పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు. సో అది ఐ టేక్ రియలీ యాజ్ యూనో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. యూనో నా దగ్గర ఉన్న మ్యాక్సిమం స్టాఫ్ అలానే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ పిల్లలు ఇంకా చాలామందికి సపోర్ట్ చేయాలి అండ్ అనే టెక్నిక్స్ నేర్చుకొని వీళ్ళకి చేస్తున్నారు. పిల్లలు వచ్చేసి వాళ్ళు ఈ మేకింగ్ మనీ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్ అనేదే వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్ వాళ్ళకి. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ఇటువంటి పిల్లలకి స్పెషల్ చిల్డ్రన్కి ఏమన్నా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? డెఫినెట్గా అండి. మేము ఎందుకంటే ఇప్పుడు నేను రన్ చేసేది ఒక రెంటెడ్ హౌస్లో. సో దానికోసం నేను చాలా ఏళ్ళ నుంచి ప్రభుత్వాన్ని కన్సల్ట్ అవుతున్నాను. ఒక స్థలం కావాలి మాకు, దానివల్ల ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మేము హెల్ప్ చేయగలుగుతాము. స్లమ్ ఏరియాస్ నుంచి కానీ లేకపోతే బెటర్ ఫ్యామిలీస్ నుంచి కానీ ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళకంటూ ఒక ప్లేస్ కావాలి. సో చాలామంది డోనర్స్ వస్తారు చేస్తారు, కానీ ఒక స్థలం అనేది ఉన్నప్పుడే ఏదైనా ఇంకా పెద్దగా అవ్వగలుగుతాం. సో అండ్ ఈ మధ్యన మేము అప్రోచ్ అవుతున్నాము గవర్నమెంట్ ఆఫీసెస్, కలెక్టరేట్ ఆఫీస్కి ఈ మధ్యనే రీసెంట్గా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకున్న ఈవెంట్స్ వాళ్ళకి ఆఫీసులలో ఏ చిన్న ఈవెంట్ వచ్చినా వాళ్ళు మాకు ఆర్డర్స్ ఇస్తానని చెప్పారు. సో అట్లాంటి గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ దీన్ని ఎక్కువ ప్రోత్సహించాలి. అండ్ వాళ్ళ నుంచి ఈ లోన్స్ కానీ స్కీమ్స్ కానీ చాలా ఉన్నాయండి. అవి ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. బట్ ఓన్లీ ఒకటే ఏంటంటే ఒకటి స్థలం అనేది ఒకటి ముందు నుంచి మేము అంటే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్ లేకుండా పర్టికులర్ గా ఒక దగ్గర ఉండిపోతే అని ఒక నమ్మకము, అక్కడికి ఒక సేఫ్ గా మా పిల్లలు వెళ్ళి రాగలుగుతారు, ఇంటికి దగ్గరలోనే ఉంది స్కూల్.
ఇవన్నీ ఎందుకంటే జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో జరుగుతున్న ఇష్యూస్ కానీ మనం బయట వింటున్న వాటికి చూస్తే భయం వేస్తుంటుంది. పిల్లలు ఇంటికి వచ్చే వారికి ఆ తల్లిదండ్రులు భయంతో ఉంటారు. అండ్ స్పెషల్ కిడ్స్ సందర్భం ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి భయం. సో వీళ్ళందరికీ ఒక జర్నీ అనేది రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఈ పర్టికులర్ విస్తరాకులు తయారు చేయించడము, అదర్ స్కిల్స్ మీరు నేర్పిస్తున్నారు. ఇంకా ముందు ముందు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మేడం మీరు? డెఫినెట్గా ఇప్పుడు స్కూల్ ఉంది, వొకేషనల్ ట్రైనింగ్ ఉంది, థెరపీ సెంటర్ ఉంది మాకున్న ఒకే సెంటర్లో. అండ్ ఇది కాకుండా ఫ్యూచర్లో మంచి స్థలము కానీ ఇవన్నీ వస్తే ఐ వాంట్ ఈవెన్ స్టార్ట్ అ హాస్టల్ వీళ్ళకి. యా, సో వాళ్ళకి ఒక హాస్టల్ పెద్ద టాస్క్, చాలా పెద్దది, చాలా పెద్ద బాధ్యత చెప్పాలంటే. సో ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నాకు జనాలు నమ్మి, ప్రభుత్వం నమ్మి ఒక అవకాశం ఇస్తే గనక ఇంకా చాలా చేయాలని ఉంది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, చెయ్యాలి అని అనుకునే ఒక కోరిక, ఆశయం ఉండాలే కానీ నాకు ఛాన్స్ ఇస్తే చాలా మందికి ఇంకా చేయాలని ఉంది. కొన్ని వేల మందికి ఐఎమ్ రెడీ టు సపోర్ట్ దెమ్. ఓన్లీ థింగ్ ఈజ్ గివ్ అ ఛాన్స్. సో వాళ్ళతోటి ఇంకా అదర్ యాక్టివిటీస్ చేయించాలని మీరేం చేయించాలనుకుంటున్నారు? లేకపోతే ఇంకెవరన్నా కూడా ఇలానే మీలాగా కొంత అందులో భాగం అవ్వాలి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి, లేదా ఇంకేదైనా స్కిల్ నేర్పిస్తే బాగుంటుంది అని అనుకుంటే వాళ్ళని ఎలా సంప్రదించవచ్చు? డెఫినెట్లీ ఇప్పుడు లైక్ కంప్యూటర్ ట్రైనింగ్స్ ఉన్నాయి, దాంట్లో మల్టీమీడియా ట్రైనింగ్స్ అనేసి వాళ్ళు డిజైన్ చేయడము, మల్టీమీడియా డిజైనింగ్ చేయించవచ్చు. తర్వాత మ్యూజిక్ థెరపీ, ఆర్ట్ థెరపీ, అండ్ దెన్ వాళ్ళు ఇంకేదన్నా వాళ్ళు టెక్నికల్గా కూడా ఇంకేదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే దెర్ ఆర్ ఫ్యూ స్కిల్స్ ఉన్నాయండి. ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకురావాలి, స్పెషల్లీ స్పోర్ట్స్. ఈ మధ్యనే ఒకటి రిలీజ్ అయింది ఆమిర్ ఖాన్ గారిది, సితారే జమీన్ పర్ మూవీ. సో దట్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ. సో స్పోర్ట్స్లో చాలా వరకు రాణించవచ్చు. అసలు స్పెషల్ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అయిందే స్పెషల్ కిడ్స్ వల్ల. సో అది చాలా మందికి తెలియదు. సో వీళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్తారు, స్కేటింగ్లో కానీ, అథ్లెట్స్లో కానీ. నుంచి కూడా వెళ్తే అసలు చాలా మంది వెళ్ళారు. దే వన్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ చేసుకొని వచ్చారు. పారాలింపిక్స్ అని ఉంటాయి. సో అంటే రెగ్యులర్ గా అందరూ ప్రాక్టీస్ చేసే దానిలాగానే వీళ్ళకి కూడా ట్రైన్ చేయాలి. ఆ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఐ కెన్ సజెస్ట్ పీపుల్ టు కమ్ అప్ విత్ మోర్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్స్ కానీ మా స్పెషల్ కిడ్స్కి సెపరేట్గా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ పిల్లలు అక్కడ వచ్చి యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇవన్నీ సో వీళ్ళకంటే సెపరేట్ పార్క్స్ కానీ ఇది చేసినప్పుడు వాళ్ళకి కొద్దిగా సివియర్గా ఉండే పిల్లల్ని, కొంచెం మైల్డ్ ఇది ఇష్యూస్ ఉన్న పిల్లలు పర్లేదు, దే షుడ్ మింగిల్. ఇంక్లూజివ్ పార్క్స్ అనేవి ఇంకెక్కువ రావాలి. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా చాలా అట్లా పార్క్స్ ఉన్నాయి, స్పెషల్ పిల్లలకి సంబంధించిన పార్క్స్ ఉన్నాయి. బట్ ఇంకా ఎక్కువ అవి పెరగాలండి. సో దానివల్ల వాళ్ళకి స్పోర్ట్స్లలో అవకాశాలు ఎక్కువ వస్తాయి. అండ్ ఆర్ట్ గ్యాలరీస్ ఒకటి మనము వీళ్ళకంటూ సెపరేట్గా పెట్టిన, అండ్ డాన్స్ కాంపిటీషన్స్ చాలా ఇప్పుడు టీవీలో చూస్తాం, చాలా డాన్స్ మరి వీళ్ళకి ఎందుకు లేవు డాన్స్ కాంపిటీషన్స్? అండ్ ఈ బ్లైండ్ వాళ్ళు దే ఆర్ రియలీ బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ వాయిస్. అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే మీరు అసలు ఆగిపోయి చూస్తుంటాం. అట్లాంటి వాళ్ళు ఫుట్పాత్ మీద ఆగిపోయి వాళ్ళు బ్లైండ్ వాళ్ళు చాలా మంది ప్లే చేస్తూ పాడుతూ ఉంటారు. ఎక్కువ మంది పట్టించుకోరు, చూసి కాసేపు బాగుందని చెప్పి ఇంత మనీ వేసేసి వెళ్ళి కాదు. అట్లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి, సో దట్ దే విల్ షోకేస్ దేర్ టాలెంట్. మేడం ఇవన్నీ వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ పెట్టచ్చు అనేది ఒకటి ఐడియాస్ ఉన్నాయి. బట్ అప్రోచ్ అవ్వటం ఎలా అంటారు మీ దగ్గరికి? మేము హైదరాబాద్లో కాప్రా ఈసీఐఎల్లో మాది ఆర్గనైజేషన్ అక్కడ ఉందండి. సో మీరు స్పెషల్ ఫ్రెండ్స్ అని గూగుల్లో కొట్టినా మా స్కూల్ డీటెయిల్స్ వస్తాయి, ఈసీఐఎల్ హైదరాబాద్. అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందులో మెన్షన్ చేస్తాము. అండ్ ఈసీఐఎల్ కాప్రా, అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ 8790103823. ఓకే, నన్ను ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్. మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది అక్కడ. మీరు ఎప్పుడు ఆర్డర్స్ కావాలన్నా డైరెక్ట్గా మాకు ఈ నెంబర్ పైన కాల్ చేస్తే మీకు ఎనీవేర్ ఇన్ ద హైదరాబాద్, ఈవెన్ బయట సిటీస్కి కూడా పంపిస్తుంటాము. బట్ స్పెషలీ హైదరాబాద్ ఈజ్ మెయిన్ ఫోకస్ అండి. రైట్ మ్యామ్, సూపర్. అసలు మీ ఆలోచన కానీ, మీ ఇనిషియేషన్ కానీ, మీ గట్ ఫీలింగ్ చెప్పాలి దానికి మెయిన్గా. అసలు ఇన్ని ఏళ్ళు కన్సిస్టెంట్గా మీరు ముందుకు వెళ్తూ లీఫే లైఫ్ అనే విధంగా గట్టిగా నమ్ముతూ, అందులో మళ్ళీ ఎవరు ఏది చేయలేరు అని అనుకుని నార్మల్ పీపులే అనుకుంటే
ఖచ్చితంగా స్పెషల్ చిల్డ్రన్ అయితే ఏంటి, వాళ్ళు ఇంకా బాగా చేయగలరని నమ్మి వాళ్ళకి ఒక ఆర్థిక భరోసానే కాకుండా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అని నమ్మిస్తూ ప్రజలందరికీ కూడా మంచిగా చైతన్యాన్ని పంచుతున్నారనమాట. సో ఇటువంటి సక్సెస్ఫుల్ జర్నీ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు ఇందాక అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా ఒక సంస్థ మీరు పెట్టాలి, ఇలానే చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వనితా టీవీకి నింగి నేల ప్రోగ్రామ్ మాకు స్పెషల్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్కి ఇచ్చిన ఈ అవకాశానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.